లేటెస్ట్ టెక్నాలజీ కోర్సెస్, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు అద్భుతమైన ప్లేస్మెంట్స్. ఇంజనీరింగ్ లో మీ బెస్ట్ చాయిస్ ఏవియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇబ్రహీంపట్నం. మ్యామ్, బిజినెస్ ఐడియాస్ బ్యాక్ ఆఫ్ ద మైండ్ చాలా ఉంటాయి, బట్ తక్కువ బడ్జెట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే 10,000 రూపీసే ఉన్నాయి నాతో. సో 10,000 రూపీస్ లో ఎలాంటి బిజినెస్ ఐడియాస్ నేను చేయొచ్చు అండ్ ఏది వర్కౌట్ అయితే ఎక్కువ ఫీజిబుల్ ఉండేటివి ఏంటి? యా సో సేల్స్ అన్నది ఓకే. ఇప్పుడు సేల్ చేయాలి, మార్కెటింగ్ స్కిల్స్ ఉన్నాయి. వీళ్ళు ఏం చేస్తారు, ఓకే ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళి శారీస్ బిజినెస్ చేయాలనుకోండి, వాళ్ళకి ఒక 5,000 రూపాయలు వాళ్ళకి అడ్వాన్స్ ఇచ్చేసి ఓకే వాళ్ళ దగ్గర నుంచి కొన్ని శారీస్ తీసుకొచ్చి మార్నింగ్ ఈవినింగ్ బేసిస్ మీద నేను మార్నింగ్ తీసుకొని వెళ్తున్నాను, స్టూడెంట్స్ ప్లేస్కి వెళ్తున్నా, ఇవి సేల్ చేస్తాను. సేల్ చేసాక ఏవైతే నా దగ్గర ఇప్పుడు సేల్ అయిపోతాయో వాటి అమౌంట్ ఇచ్చేస్తాను. ఓకే లేనివి మీకు రిటర్న్ ఇచ్చేస్తాను. అవి చేసుకోవచ్చు. ఓకే ఓకే అంటే ఒక ర్యాప్ అన్నది ముందు మనకి తెలియాలి, వాళ్ళు ఎవరు అన్నది తెలుసుకుంటే వాళ్ళ దగ్గర నుంచి మనం అలా చేయొచ్చు. లేదా మనకి చాలా మంది ఇప్పుడు పికల్స్ అవి చేసి అమ్మేవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి చెప్పచ్చు మీ ప్రోడక్ట్లు కొన్ని తెచ్చి మా దగ్గర పెట్టండి. డైలీ మనము అంటే ఎలాంటివి ప్రోడక్ట్స్ సెలెక్ట్ చేసుకోవాలంటే అది ఒక 1 వీక్ 10 డేస్లో ఒకవేళ ఒక పర్సన్ తీసుకున్నారు అంటే ఒక 1 వీక్ 10 డేస్లో అది కన్సంప్షన్ అయిపోవాలి. ఓకే ఓకే సో దాట్ ఈ రోజు ఎవరైనా మన దగ్గర నుంచి ఒక ఐటెం తీసుకొని వెళ్ళారు అనుకోండి, మళ్ళీ 1 వీక్లోనే మనం వాళ్ళతో ఫాలో అప్ చేయడానికి ఉంటుంది. లాస్ట్ వీక్ మీరు తీసుకెళ్ళలేదు కదా, ఎలా ఉన్నాయి, బాగున్నాయా లేదా, బాగున్నది. సో ఇప్పుడు ఈ వెరైటీస్ వచ్చాయి, మీరు ట్రై చేస్తారా? పికల్స్ లాంటివి పొడులు అవి ఎవరు కూడా నో అనేసి అన్నారు, అవి వాళ్ళకి ఎప్పుడు కూడా కావాల్సి ఉంటాయి. అగరబత్తి, ధూపత్తిలు అలాంటివన్నీ ఉంటాయి. లేదా మనకి కావాల్సినవి ఫినైల్స్, ఈ క్లీనింగ్ సోప్స్ అవి లిక్విడ్స్ అన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా ఎప్పుడు మనకి కావాలి. అండ్ ఈవెన్ ఏవైనా మీరు రిటర్న్ గిఫ్ట్స్ ఏవైనా ఓకే రిటర్న్ గిఫ్ట్స్వి కూడా మనకి తెలిసిన వాళ్ళ మన సర్కిల్లోనే వాళ్ళ ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ అవి అవుతున్నాయంటే వాళ్ళకి ఏం రిటర్న్ గిఫ్ట్స్ కావాలి, వాళ్ళు ఏం చేసి ఇవ్వగలుగుతాం. ఒకవేళ వాళ్ళకి ఏమైనా కస్టమైజ్ కావాలి, సో వీళ్ళకి ఏంటంటే ఒక పర్సన్తో టైఅప్ చేసుకొని ఇగో ఇలాంటి గిఫ్ట్స్ కావాలి, ఓకే ఇన్ని పీసెస్ కావాలి, ఈ ఒక కొంచెం అడ్వాన్స్ అన్నది మీరు ఉంచుకోండి, నాకు ఇన్ని పీసెస్ కావాలి అనేసి తీసుకొని. లేదా మీకు ఈవెన్ వాళ్ళే మీకు అడ్వాన్స్ ఇస్తారు. ఇప్పుడు నాకు ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంది, నాకు రిటర్న్ గిఫ్ట్స్ కావాలి, సో మేడం ఇది కస్టమైజ్ మీకు కావాలి కాబట్టి మీకోసమే చేస్తాను కాబట్టి ఇంత అవుతుంది, సో మీరు ఇంత అడ్వాన్స్ ఇవ్వాలి అనేసి మీరు నాకు అడ్వాన్స్ ఇస్తేనే ఆ అడ్వాన్స్ తీసుకెళ్ళి నేను ఇంకొకరికి ఇచ్చి పని చేయిస్తాను. రైట్, మెటీరియల్కి దానికి ఆన్సర్ రైట్. సో అలాగా మనం ఏంటంటే టైఅప్ చేసుకుంటూ ఉండాలి. బిజినెస్ అన్నీ కూడా మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలని లేదు. మార్కెట్కి వెళ్తే 100 మంది ఉన్నారు, వాళ్ళ దగ్గర ప్రోడక్ట్స్ రెడీగా ఉన్నాయి, అది సేల్ చేసుకోవడానికి వాళ్ళు కావాలి. అండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఎస్ తీసుకొని వెళ్ళండి. నిన్న నేను మా క్లయింట్ దగ్గరికి వెళ్ళాను, ఆవిడ దగ్గర ఇలాగ ఈ వాటర్ బాటిల్స్ వాళ్ళది యూనిట్ ఉన్నదనమాట. ఆవిడ తీసుకొచ్చి అన్ని రకాల సైజు ఉన్నాయి. నేను మ్యామ్ వీళ్ళంతా స్టాల్స్ అవి పెట్టుకుంటూ ఉంటారు కదా ఎవరికో ఒకళ్ళకి, ఇప్పుడు సపోజ్ నా అపార్ట్మెంట్లోనే ఒక స్టాల్ పెడుతున్నారు, సో నా దాంట్లో స్టాల్ పెడుతున్నారంటే నాకు తెలుసు మా ఫ్రెండ్ దగ్గర అక్కడ బాటిల్స్ అవి ఉన్నాయి కదా, నేను ఆవిడకే చెప్పి నాకు ఒక 500 బాటిల్స్ తెప్పించండి అనేసి నేను తెప్పించి ఆ స్టాల్లో పెట్టుకొని అవి నేను సెల్ చేసుకోవచ్చు కదా. జస్ట్ థాట్ ఐడియా ఉండాలి, కొంచెం చెయ్యాలి అన్న తపన ఉంటే మనం ఏదైనా చేసుకుంటాం. ఇప్పుడు ఈ ఆన్లైన్లో మీషో అవి అవన్నీ వీళ్ళు ఏం చేస్తున్నారు, మీరు 10,000 అనేసి అంటున్నారు, 10,000 రూపీస్ కూడా వాళ్ళు ఇన్వెస్ట్ చేయట్లేదు, వాళ్ళు తిన్నగా కంపెనీతో టైఅప్ చేసుకుంటున్నారు. అవి ఏవైతే క్యాటలాగ్స్ వస్తున్నాయో వీళ్ళేమో స్టేటస్లోనే పెట్టుకుంటున్నారు, స్టేటస్లో పెట్టుకోగానే మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు చూసి ఎంత అని అంటే దాని ప్రైస్లు అవి పంపిస్తారు. ప్రైస్ పంపించాక మనం ఓకే అనేసి ఆర్డర్ బుక్ చేసుకుంటే క్యాష్ ఆన్ డెలివరీ అనేసి వాళ్ళు పెట్టి మన అడ్రస్ తీసుకొని అక్కడికి వెళ్తారు. అక్కడికి వేస్తే వాళ్ళేమో డెలివరీ చేస్తున్నారు అండ్ దాని ఏదైతే మార్జిన్ ఉన్నదో అది సెల్లర్కి ఇస్తున్నారు. రైట్. సో ఇప్పుడు చెయ్యాలి అనేసి అనుకుంటే చాలా చాలా ఉన్నాయి ఇంట్లో కూర్చొని చేసే పనులన్నీ కూడా. రైట్. బట్ ఓన్లీ థింగ్ ఇస్
పని అయితే ఇంట్లో కూర్చొని చేయాలి, బట్ దానికోసం అనేసి ఏం చెయ్యాలన్నది బయట తిరిగి ఎక్స్ప్లోర్ చేయాలి. ఎక్కడ గ్యాప్ ఉంది, ఏది మనం చేస్తే ఏంటి workout మనం అవుతుంది. చేయగలుస్తాము అనేసి. నిజంగా మీకు కుకింగ్ స్కిల్స్ ఉన్నాయనుకోండి, పండగ రాగానే మీరు ఏమి అక్కర్లేదు, నేనేమో మీకు ఈ పండగకి ఈ బూర్లు పులిహోర ఇవన్నీ కూడా నేను చేస్తున్నాను అనేసి పెట్టండి. Hmm. లేదా ఈవినింగ్ స్నాక్స్, ఈరోజు సో అండ్ సో స్నాక్స్ చేస్తున్నాను అనేసి మీ అపార్ట్మెంట్ గ్రూప్లో పెట్టండి. డెఫినెట్గా చాలా మంది వచ్చి తీసుకుని వెళ్ళే వాళ్ళు ఉన్నారు. పండగ పూట మనకి కనీసం కొంచెం రెస్ట్ ఉండాలి అనేసి అనుకుంటాం. అందరికీ హాలిడే ఉంటుంది, కానీ ఇంట్లో ఆడవాళ్ళకి పని ఉంటుంది. Hmm. బట్ ఇలాగ ఎవరైనా ఈ సర్వీస్ చేసి ఇస్తున్నారు అంటే అదే వాళ్ళు మంచి వాళ్ళు, నాకు తెలుసు మా ఫ్రెండ్స్ ఏను ఇల్లు చాలా నీట్గా ఉంచుకుంటుంది, బాగా చేస్తుంది, అయితే కొనుక్కుంటే ఎంత చేసుకుంటే కూడా టైం అంత వేస్ట్ అంతే అవుతుంది కదా అనేసి వాళ్ళు ఆర్డర్ ఇచ్చి తీసుకుంటారు. Right. సో బయటికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయాలి. అండ్ ఏ క్లైమేట్కి ఆ గొడుగు అంటారు కదా, అలాగా సీజనబుల్ మనం చేంజ్ చేస్తూ ఉండాలి. Right. బట్ ఒక్కసారి ఏదైతే మనతో వస్తువు కొనుక్కుంటారో అది విదిన్ 1 week and 10 days లోపల అది కన్జ్యూమ్ అయిపోవాలి. Okay. సో దట్ అగైన్ మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిపీట్ ఆర్డర్ తీసుకోవాలి. Hmm. అంతేకాని పెద్దది ఏదో ఒక 2 లక్షల రూపాయలది ఒక ఐటెం తీసుకొచ్చి ఇది తీసుకోండి అని వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ మనకి ఆర్డర్ ఇస్తారా, రిఫరెన్స్లు ఇస్తారా Right. కదా. సో బిజినెస్ చేసే ముందు ఈ పాయింట్లు అయితే జ్ఞాపకం పెట్టుకోవాలి. ఓకే మ్యామ్. అండ్ ఆల్సో ఇప్పుడు ఈవినింగ్ టైం అయితే పార్క్స్ ముందు ఆర్ ఎర్లీ మార్నింగ్స్ జ్యూసెస్ కానీ లేదంటే రాగి జావా. రాగి జావా. జావాలా వేయిపోయా ఆ, అన్ని రకాల ఫ్రూట్స్ అవును, వాళ్ళు చిన్న డిస్పోజబుల్ లో కట్ చేసి ఫ్రూట్ బౌల్స్. ఈవెన్ మా తమ్ముడు వాళ్ళు ఉంటారనమాట, వాళ్ళు బ్యాచిలర్ అకామిడేషన్. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర డైలీ ఒక ఫ్రూట్స్ అబ్బాయి వస్తూ ఉంటాడు. సో వీళ్ళు ఏంటంటే మన దగ్గర పోపుల డబ్బాలు ఉంటాయి కదా, అలాంటి పోపుల డబ్బాలోని మొత్తం అన్ని రకాల ఫ్రూట్స్ ప్లాన్, మీల్ ప్లాన్ తీసుకొచ్చి మీల్ అది స్ప్రౌట్స్ అండ్ ఫ్రూట్స్ అన్ని కూడా తెచ్చి సాలడ్స్ అవి వాళ్ళు ఇస్తున్నారు. సో ఇవాళ ఇచ్చిన బాక్స్ మళ్ళీ రేపు వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు. సో అలాగా వాళ్ళు ఒక 50-60 ఇళ్లలో వెళ్ళి అది ఇచ్చినా కూడా ఒక మంచి వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది. నేను అన్నా ఏమి ఈ ఫ్రూట్స్ ను బయట కొనుక్కోలేవా అంటే, ఎవరు కొనుక్కొని తెచ్చుకొని వండుకొని తింటారు అన్నారు. రైట్ రైట్. ఎస్, పొమోగ్రనేట్ ఉంది, వాళ్ళు కొనుక్కొని తెచ్చుకొని అవన్నీ పీల్ చేసుకొని తినే పేషెన్స్ వాళ్ళకి లేదు. అదే అక్కడ డబ్బా పెట్టి ఉన్నారంటే తీసుకుని వాళ్ళు తింటారు. రైట్. సో ఎస్, వాకింగ్ అది చేసే జావలన్నా ఫ్రూట్స్ అవి సాలడ్స్ అన్నీ కూడా బౌల్స్ అండ్ ఈవెన్ వెజిటేబుల్స్ అన్ని కూడా కట్ చేసి పులావ్ కి మీకు కావాల్సింది అనేసి పెట్టేస్తున్నారు. అవునవును. ఇప్పుడు ఈ బీన్స్ లాంటివి అవి అన్ని కూడా మనం కట్ చేసుకోలేము. ఓకే, వాళ్ళు అవి కూడా కట్ చేసేసి పెట్టేస్తున్నారు అనమాట. మనం బయటికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయాలంటే చాలా స్కోప్ ఉంది. ఫంక్షన్స్ లోని బేబీ సిట్టింగ్ తెలుసా, మన ఫంక్షన్స్ కి వెళ్తుంటామా, ఇప్పుడు కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు పిల్లలు ఉన్నారు, ఇప్పుడు షాపింగ్ మాల్స్ లో వాటిలోని మనం పిల్లల్ని అక్కడ కొంచెం ప్లే ఏరియాలో వదిలేస్తాం, అది వేరు. కానీ ఫంక్షన్ ఈవెంట్ నాని, ఫంక్షన్ నాని అనేసి పేరు అనమాట. సో మన ఫంక్షన్స్ వెళ్ళినప్పుడు ఒక పర్సన్ ని మనం అక్కడ హైర్ చేసుకోవచ్చు. డ్యూరింగ్ ఆ ఫంక్షన్ వీళ్ళు ఎంతసేపు అక్కడ ఉంటారో అంతసేపు తను ఉండి పిల్లల్ని చూసుకుంటుంది. వీళ్ళేమో ఆ ఫంక్షన్ అంతా అయిపోయాక వచ్చేటప్పుడు ఏదో పే చేసుకుని వచ్చేయచ్చు. ఇట్స్ ఎ న్యూ కాన్సెప్ట్. రైట్ రైట్. సో ఇక్కడ ఒకటి మనం ఐడియాస్ పెట్టాము అంటే డబ్బులు ఇచ్చి కొనుక్కునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే ఓకే. రైట్ మ్యామ్, నిజంగా డిఫరెంట్ ఐడియాస్ ఇవన్నీ కూడా హోమ్ మేకర్స్ కి చాలా ఫీజిబుల్, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. రైట్ రైట్. అండ్ ఇండియాలోనే మనం షై ఫీల్ అవుతాము ఇవన్నీ చేయడానికి, బట్ ఫారెన్ లో ఇది కామన్ అండ్ దే ఫీల్ ప్రౌడ్. రైట్. దెన్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.